నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. పాక్ దళాల వెనుక చైనా హస్తం ఉందని PL-15 మిసైల్ దొరకడమే అందుకు సాక్ష్యమని ఎయిర్ మార్షల్ AK భారతి అన్నారు. పాక్ చైనీస్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయిందని దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో అడ్డుకున్నామని త్రివిధ దళాధిపతుల సమావేశంలో అన్నారు. పాక్ టెర్రరిస్టుల అంతం చేయాల్సింది పోయి ఉగ్రవాదులను కాపాడేందుకు పాక్ ప్రయత్నించడం చూస్తే జాలేస్తుందని, పాక్ జరిగిన నష్టానికి వాళ్లే కారణమని, టెర్రరిస్టులు కాపాడాలని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. సోమవారం భారత త్రివిధ దళాధిపతులు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆపరేషన్ సింధూర్ తదనంతరం పరిణామాలపై భారత్ DGMO వివరణ ఇచ్చారు. जहाज थे दोनों तरफ से, किस तरह की लड़ाई हुई, these are questions of technical details which we may not be able to share firstly, and which we may not be able to share to explain to you the way it needs to be explained. Suffice to say कि yes, ये एक दूसरी तरह का वॉरफेयर था and it is bound to happen. हम लोग पिछली लड़ाई, अगली जो कभी भी लड़ाई होगी, भगवान करे ना हो, लेकिन अभी यदि हुई तो ये पिछली लड़ाई की तरह नहीं होगी. हर एक लड़ाई जो है अलग तरीके से लड़ी जाती है और टेक्नोलॉजिकल एडवांसमेंट्स हो रहे हैं. हम भी उस एडवांसमेंट्स के हिस्सा हैं, हमारे एडवर्सरीज भी हिस्सा हैं. सो इट इज अ कैट एंड माउस गेम एंड यू हैव टू बी अहेड ऑफ द कर्व टू बीट योर एडवर्सरी. So that is what is going to happen. So if you ask, was this different? Was this engagement different? Definitely it was different. And a lot of new aspects have come out, but we were prepared for it, we were trained for it, and we were equipped for it. That is, देखिए जैसा मैंने कल कहा था कि इस लड़ाई के डिटेल्स अभी हम शेयर नहीं कर सकते हैं क्योंकि इसमें काफ़ी कुछ ऑपरेशनल डिटेल्स होंगे. कितने जहाज थे दोनों तरफ से, किस तरह की लड़ाई हुई, these are questions of technical details. Effectively using multiple sensors and inputs, we are maintaining continuous surveillance to degrade or neutralize threats as they emerge or manifest to ensure targeting at extended ranges. All these are conducted under the umbrella of a comprehensive and effective layered fleet air defense mechanism that caters for all threats, be it drones or high-speed missiles or aircraft, both fighters as well as surveillance aircraft. The fleet operates as a force, maintaining a surveillance bubble at extended ranges using advanced radars. Any aerial target that attempts to penetrate this bubble is detected and identified using various techniques and technologies, affording quick and clear distinction between commercial, neutral and hostile aircraft or flying objects at ranges in excess of the anticipated attack range. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన ఆయన రాష్ట్రంలో ప్రస్తుత నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అయినట్లు తెలుస్తుందని, దీంతో పాటు RBI ఫైళ్లు క్లియరెన్స్ పై గవర్నర్తో చర్చించిన సీఎం మిస్ వరల్డ్ 2025 వేడుకలను ఆహ్వానించినట్లు సమాచారం ఉంది. దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల మధ్య హైదరాబాద్ మిస్ వరల్డ్ వేడుకలు జరుగుతున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సత్కరించుకుంటుందని, ఈ భేటీలో సీఎం రేవంత్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 72వ ఎడిషన్ అందాలను పోటీలో కోలాహలంగా మొదలైంది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా వస్తుండడంతో మే 10 నుండి 31 వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ వేడుకలు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ పోటీల్లో 120కి పైగా దేశాలు, అందగతులు, ప్రతినిధులు తదితరులు పాల్గొంటున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్,
సిడిఎస్ ఎన్ఎస్ఏ త్రివిధ దళాధిపతులతో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక భేటీ అయ్యారు. పాక్తో చర్చల వేళ ఈ హై లెవెల్ మీటింగ్లపై ఉత్కంఠ నెలకొంది. భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు జరగనున్న క్రమంలో పాక్తో చర్చించాల్సిన అంశాలపై ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్లో దిశానిర్దేశం చేసినట్లు సమాచారం ఉంది. పాకిస్తాన్ మళ్లీ కాల్పుల విరమణకు ఉల్లంఘిస్తే గట్టిగా బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లకు చీఫ్ ఆర్మీ స్టాఫ్కి జనరల్ ఉపేందర్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. పశ్చిమ సరిహద్దుల్లో ఎలాంటి ప్రతిదాడులనైనా చేపట్టేందుకు ఆర్మీ కమాండర్లందరికీ ఆయన ఫుల్ పవర్స్ ఇచ్చారని ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం రాత్రి పాక్ కాల్పుల విరమణ తర్వాత తాజా పరిస్థితులపై బార్డర్స్ ఆర్మీ కమాండర్లతో ఆర్మీ చీఫ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాక్ బలాలు మళ్లీ సీజ్ ఫైర్ను ఉల్లంఘిస్తే తక్షణమే త్రివిధ దళాలు తీవ్ర స్థాయిలో ప్రతిదాడులు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో కమాండర్లందరికీ ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లుగా వెల్లడించారు ఆర్మీ. సాఫ్ట్వేర్ లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ జీసీసీ హబ్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని నానక్ రామ్గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏఐ రెడీ డేటా సెంటర్లను తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. కొత్తగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1,00,000కు పైగా ఉద్యోగాలు సృష్టించినట్లు చెప్పారు. మరిన్ని ప్రపంచ స్థాయి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, సంక్షేమ సమతుల్యం సాగుతున్నాయని వివరించారు. ట్రైలింగ్ డాలర్ ఆర్థిక వ్యవస్థను ఎదగడంలో అందరికీ సహకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుప్తా సురేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. in the state. So, at this time, I would like to invite Mr. Sridhar Babu Garu to address the gathering. Thank you. A very good morning to all. You know, we are joining one more feather in our cap. Already, the existing Sonata company, led by Amit ji and his friends, have been joined by our Honorable Chief Minister of Telangana, Revanth Reddy Garu, and also our Honorable Chairman of Legislative Council, Sri Sukendra Reddy Garu. What China has to do, what other country has to do. We create the value here and try to sell the products there. The Sonata also takes that shape in times to come, and into the Sonata
which has a major existence in parts of US, now will come here and become a major partner for our state. And with these few words, I would like to conclude and wish all the best for the Sonata Software Company, who would be the next generation AI company for tomorrow's world. I wish you all the best, good luck, and thanks for calling me over here. Thank you. IT giants are expanding. Let me share details of our work and give you insight into our plans. For my government to help my stakeholders, farmers, women, youth, students, senior citizens, have to support the industry and grow the economy. I am happy to share that we have attracted nearly 3 lakh crore investment since December 2023. We have created more than 1 lakh jobs in private sector. During my trips to the world, Hyderabad is now a GCC hub. In both software and life sciences, Hyderabad emerged as a leading hub for AI-ready monitoring program. Both investments, creation of jobs, building great infrastructure, and welfare for all sections is our vision, called Telangana Rising. Telangana Rising. But to achieve $1 trillion economy. Good day to all of you to be part of this journey, to stay with us in good days and encouragement. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. టీజీఐఐసిలోని 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని కుదువ పెట్టాలనే కుట్ర చేస్తుందని విమర్శించారు. టీజీఐఐసిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రహస్య జీవో ఇచ్చారని ఆరోపించారు. అన్ని భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో కుదువ పెట్టాలనే జీవో తీసుకువచ్చారని, మరోవైపు కంచె గచ్చిబౌలి భూములను కుదువ పెట్టే 10,000 కోట్ల అప్పు తీసుకువచ్చారని చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ టీజీఐఐసిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిస్తే ఎందుకు దాచారో సీఎం జవాబు ఇవ్వాల్సిందేనని అన్నారు. స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టక 1.75 లక్షల ఎకరాలకు ఎవరిది బాధ్యత, నిపుణులు సిఫారసు లేకుండా చేస్తే జీవోను ఉపసంహరించుకోవాలని కవిత మాట్లాడారు. అలిగేషన్ చేస్తున్నా ఎట్లా దివాలా తీసిపించింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం, అదేవిధంగా పదే 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం, ఖజానా మీద భారాన్ని పెంచడం,
కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత 16 నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు, నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం. అది సీఎం చైర్కి అన్నది పక్కన పెడితే మనది అన్ని రాష్ట్రాల్లాగా కాదు. మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి 60 ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఎంత గౌరవప్రదంగా మనం కాపాడుకుంటే అంత బాగుంటుంది. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా బాధాకరం. అయితే ముఖ్యమంత్రి గారి మాటల వెనకాల ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అలా ఎందుకు ఆ భూములు అమ్మాలి, ఎందుకు 10,000 కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో TSIICలో, ఇదివరకు TSIIC అన్నాము, ఇప్పుడు వాళ్ళు TGIIC అంటున్నారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. కేవలం హైదరాబాద్లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం కంచగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదరటువంటి జీవో నంబర్ 12 ఉన్నది. జీవో నంబర్ 12 ఈ జీవో ఏప్రిల్ 11వ తారీఖున ఇచ్చిరు ఈ సంవత్సరంలో. కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు. జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటి పని చేస్తాయంటే ఇంకా 1,000 కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి TSIICని 2024 ఎట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకోవడానికి ఎందుకు దాచిపెట్టినరు వస్తే తెలంగాణలో మనం జమ చేసి పెట్టుకున్నటువంటి 8 లక్షల కోట్ల అప్పు చేసిరు కేసీఆర్ గారని నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్పిండ్రు. ఈ రోజు కూడా రాష్ట్ర అప్పు 4,20,000 కోట్లు ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు ఆధారంగా చెప్పిండ్రు. కానీ ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పు తులం బంగారం ఇవ్వలేదు, మహాలక్ష్మి పథకం పెట్టలేదు, ఆడపిల్లలకు స్కీమ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ తెచ్చిన 1,80,000 కోట్లు మాత్రం ఆరత కర్పూరం కరిగిపోయినట్టు పేమెంట్లు చేసిండ్రు. కమిషన్ సర్కార్ కాబట్టి అందులో 20,000 కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఇది తప్ప ఇమాలలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతూ ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ చేయడంలో జై తెలంగాణ. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఫ్లోరెన్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేవన్నారు. నర్సుల చేతి స్పర్శతో కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని పాటు మనోధైర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని మంగళగిరిలో ఉన్న క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను ఆయన సమావేశమయ్యారు. ఉత్తమ సేవలు అందించిన 8 మంది నర్సులను సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సులు సేవలు ఎవరు మర్చిపోరని, మీరు పడే శ్రమ కష్టం నాకు తెలుసని కొనియాడారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన నర్సులకు మరవలేమని తెలిపారు.
తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమల రెండో ఘాట్ రోడ్లో చిరుత కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. వినాయకుడి గుడి సమీపంలో రోడ్డు దాటుతూ కనిపించిందని ద్విచక్ర వాహనదారులు చెప్పారు. వెంటనే టీటీడీ అధికారులు సమాచారం ఇచ్చారు. భక్తుల ఫిర్యాదుతో రెండో ఘాట్ రోడ్డుకు చేరుకున్న అధికారులు చిరుత జాడలను పరిశీలించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘాట్ రోడ్లో భక్తులు రాకపోకలు అంతర్యాయం కలగకుండా చిరుత అటువైపు రాకుండా ఏర్పాటు చేశామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. చిరుత విషయంపై భక్తుల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాలినడకల కొండకు వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా ఎవరు వెళ్లకూడదని సూచించారు. తిరుమలలో చిరుత సంచారం తరచుగా జరుగుతూనే ఉందని, తిరుపతి నుండి తిరుమలకు వెళుతున్న రెండో ఘాట్ రోడ్లో తరచుగా సంచరిస్తూ భక్తులు కనిపిస్తుందని తెలిపారు. ఇటీవలే వెటర్నరీ కళాశాలలో బోన్లో చిరుత చిక్కడంతో సమస్య తిరిగిపోయిందని అనుకున్న సమయంలో మళ్లీ కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.